ఈ సంక్రాంతికి జనవరి 12వ తేదీన 'డాకు మహారాజ్' సినిమా అయితే గ్రాండ్‌గా రిలీజ్ కాబోతుంది. అయితే రీసెంట్‌గా కొంతమంది ఫ్యాన్స్ అయితే కొంచెం ఆగ్రహంగా ఉన్నారనమాట. సో, బాలకృష్ణ గారి ఫ్యాన్స్. ఎందుకంటే ఈ మూవీ నుంచి ఎటువంటి అప్డేట్స్ అయితే రావట్లేదని చెప్పి సో, వాళ్ళైతే కొంచెం నిరాశగానే ఉన్నారని తెలుస్తుంది. అయితే కొన్ని రోజుల ముందు ఏం చెప్పారంటే షూటింగ్ జరుగుతుంది. సో, ఇంకా షూటింగ్ ఫినిష్ అవ్వలేదని చెప్పి ఒక న్యూస్ అయితే వచ్చింది. సో, ఆ విషయం తెలియగానే ఏంటంటే రిలీజ్ డేట్‌కి ఇంకా తక్కువ టైం ఉంది. ఈ టైంలో కూడా షూటింగ్ చేస్తున్నారు ఏంటని చెప్పి వాళ్ళు కొంచెం ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆ తర్వాత ఏంటంటే త్వరగా ఫాస్ట్‌గా షూటింగ్ ఫినిష్ చేసేసారు. వెంటనే డబ్బింగ్ వర్క్ కూడా స్టార్ట్ చేసేసారనమాట. సో, డబ్బింగ్ వర్క్ బాలకృష్ణ గారిది కూడా అయిపోయిందంట. ఆయన క్యారెక్టర్‌కి అయితే ఆయన డబ్బింగ్ ఫినిష్ చేసేసారని తెలుస్తుంది. సో, ఆయన డబ్బింగ్ చెప్పే టైంలో మూవీ అవుట్‌పుట్ చూసారంట. అవుట్‌పుట్ అయితే చాలా అంటే చాలా బాగొచ్చింది. 'అఖండ' సినిమా తర్వాత మరోసారి అంత పవర్‌ఫుల్ సినిమా అవుతుంది ఇది. ఖచ్చితంగా మరోసారి రికార్డ్స్ అయితే బ్రేక్ చేస్తుందని చెప్పి ఆయన చాలా కాన్ఫిడెంట్‌గా ఉన్నారని తెలుస్తుంది. అలానే ఏంటంటే వెంటనే బాబీ గారికి ఫోన్ చేసి ఈ సినిమా చాలా బాగా తీశారు మీరు సో అని చెప్పి ప్రశంసించారంట. సో, ఖచ్చితంగా బాలకృష్ణ గారు హ్యాపీగా ఉన్నారంటే ఈ సంక్రాంతికి ఖచ్చితంగా బాలకృష్ణ గారు మరోసారి బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ కొట్టబోతున్నారు. ఆల్రెడీ ఆయన 'అఖండ', అలాగే 'వీరసింహారెడ్డి', అలాగే 'భగవత్ కేసరి' ఇట్లా 3 సినిమాలతో 100 క్రోర్స్ క్లబ్‌లో జాయిన్ అయ్యారనమాట. ఖచ్చితంగా ఇప్పుడు 'డాకు మహారాజ్' సినిమాతో 250 క్రోర్స్ వరకు అయితే ఆయన కలెక్షన్స్ రాబడతారని తెలుస్తుంది. సో, మూవీ పైన అంత బజ్ హైప్ ఉంది కాబట్టి. అయితే ఇప్పుడు కూడా ఫ్యాన్స్ ఏమడుగుతున్నారంటే సో, ఓకే అంతా బాగుంది. బట్ ఏదో ఒక అప్డేట్ ఇవ్వండి. ఒక సాంగ్ అన్నా రిలీజ్ చేయండి. ఆల్రెడీ సంక్రాంతికి వస్తున్న సినిమాలకు సంబంధించిన అప్డేట్స్ అయితే అందరూ ఇస్తున్నారు. మీరు తప్ప అని చెప్పి ఫ్యాన్స్ ఇప్పటికీ అడుగుతూనే ఉన్నారు. సో, అయితే వాళ్ళు మరి ఫ్యాన్స్ మాట విన్నారో ఏంటో మరి. సో, వెంటనే సాంగ్ అయితే రిలీజ్ చేయాలని చెప్పి ప్లాన్ చేశారంట. ఆల్రెడీ తమన్ గారికి సంబంధించిన ఒక పోస్ట్ కూడా రిలీజ్ చేశారు. సో, వెంటనే ఐ థింక్ నాకు తెలిసి డిసెంబర్ 20th లోపలే ఒక సాంగ్ అయితే ఈ మూవీ నుంచి అయితే రావచ్చు. అది కూడా ఒక మాస్ సాంగ్ ఉండొచ్చు అని నాకు అనిపిస్తుంది. అలానే ఏంటంటే డిసెంబర్ లాస్ట్‌లో కానీ ట్రైలర్ కానీ లేదంటే జనవరి 1 ఆ టైంలో ట్రైలర్ అయితే రిలీజ్ చేస్తారని తెలుస్తుంది. ఎందుకంటే లాస్ట్ ఇయర్ 'వీరసింహారెడ్డి' ట్రైలర్ కూడా జనవరి 1 వీక్‌లో రిలీజ్ చేశారు. సో, ఆ సినిమా కూడా సంక్రాంతికి వచ్చి మంచి హిట్ అయింది కాబట్టి సో, ఖచ్చితంగా ఈసారి కూడా నాకు తెలిసి డిసెంబర్ లాస్ట్‌లో కానీ న్యూ ఇయర్ కానుక అయితే ట్రైలర్ ఇవ్వబోతున్నారని తెలుస్తుంది. సో, అలాగే జనవరి 4న యూఎస్‌లో ఒక గ్రాండ్ ఈవెంట్ అయితే ప్లాన్ చేశారు. సో, ఆ ఈవెంట్ కూడా గ్రాండ్‌గా సక్సెస్ చేయాలని చెప్పి మూవీ టీం అయితే అనుకుంటున్నారంట. చూద్దాం మరి. అయితే ఈ మూవీ పైన మీకున్న ఎక్స్‌పెక్టేషన్స్ గురించి కింద కామెంట్ చేయండి. అలాగే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.